స్టూడెంట్స్ లైఫ్స్‌లో అసైన్‌మెంట్స్, ఎగ్జామ్స్, ప్రాజెక్ట్ సబ్మిషన్స్ అంటూ ఇట్లా చాలా ఇష్యూస్ అండ్ టాస్క్స్ అయితే ఉంటాయి. సో, ఈ టాస్క్స్ అన్ని చేయడానికి ఒక స్టూడెంట్ అనేవాడు చాలా స్ట్రెస్ అయితే తీసుకుంటాడు. సో, ఇప్పుడు ఏఐ రావటం వల్ల అటువంటి స్ట్రెస్ ఏం తీసుకోకుండా ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి అయితే చాలామంది తెలివిగా వాళ్ళ వర్క్స్ అండ్ టాస్క్‌ని అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. సో, ఇవాల్టి వీడియోలో వచ్చేసరికి అలాంటి ఏఐ టూల్స్ కోసం అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. మన వర్క్స్ అండ్ ప్రాజెక్ట్ సబ్మిషన్స్ అన్నీ ఇన్ టైమ్‌లో చేయటానికి మనకి ఏఐ టూల్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. నోట్ టేకింగ్ నుంచి ఎగ్జామ్ ప్రిపరేషన్ దాకా అండ్ కాంటెంట్ రైటింగ్ నుంచి కోడింగ్ వరకు మనం ఏ వర్క్‌నైనా ఈ ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి అయితే మనం చేసుకోవచ్చు. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. బికాస్ దీస్ ఏఐ టూల్స్ కెన్ మేక్ యువర్ లైఫ్ బెటర్ అండ్ స్మార్టర్. ఈ ఏఐ టూల్స్‌ని అయితే మనం ఒక 6 కేటగిరీస్ కింద అయితే డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి హోంవర్క్, అసైన్మెంట్స్ అండ్ రీసెర్చ్ పర్పస్. సెకండ్ వచ్చేసరికి రైటింగ్ అసిస్టెంట్. థర్డ్ వచ్చేసరికి కాంటెంట్ క్రియేషన్‌లో యూజ్ అయ్యేవి. అండ్ ఫోర్త్ వచ్చేసి టాస్క్ అండ్ టైం మేనేజ్మెంట్‌కి సంబంధించి. ఫిఫ్త్‌ది కోడింగ్ నేర్చుకోవడానికి అండ్ సిక్స్త్ కేటగిరీ వచ్చేసరికి హ్యూమన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి అయితే యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్‌లో బోనస్‌గా ఒక 3 ఏఐ టూల్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా అయితే చూడండి. యూ విల్ నెవర్ డిసప్పాయింట్ విత్ దిస్ వీడియో. సో, వితౌట్ గెట్టింగ్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్ హోంవర్క్, అసైన్మెంట్స్ అండ్ రీసెర్చ్. సో, ఈ టాపిక్ వచ్చేసరికి నేనైతే 3 ఏఐ టూల్స్‌ని అయితే తీసుకొనొచ్చాను. సో, ఫస్ట్‌ది మీ అందరికీ తెలిసిందే చాట్‌జీపీటీ. సో, అదేం చేస్తదో మీ అందరికీ తెలుసు. ఇట్ ఎక్స్‌ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ అండ్ సమ్మరీస్ అయితే ఇస్తుంది. అండ్ సమ్ కోడింగ్ అండ్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ కూడా అయితే సాల్వ్ చేస్తుంది. అండ్ ఇందులోనే సెకండ్ టూల్ వచ్చేసరికి పర్ప్లెక్సిటీ ఏఐ. సో, ఇదేంటంటే ఇట్ ఫైండ్స్ ద బెస్ట్ రిసోర్సెస్ అండ్ సమ్మరైజెస్. సో, సేమ్ చాట్‌జీపీటీ లాగే ఒకవేళ మనకి అది వర్క్ అవ్వట్లేదు, ఐ మీన్ అది అంత రిలవెంట్‌గా ఇవ్వట్లేదు అనుకుంటే మనం పర్ప్లెక్సిటీ ఏఐని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఆల్సో గివ్స్ రెలెవెంట్ రెఫరెన్సెస్ అనమాట. అండ్ ఇందులో థర్డ్ ఏఐ టూల్ వచ్చేసరికి ఎలిసిట్. సో, ఈ ఎలిసిట్ ఏంటంటే అకాడమిక్ పేపర్స్ అనేవి అయితే మనకి సెర్చెస్ అయితే ఇస్తుంది. అలాగే మన దగ్గర ఏమైనా రీసెర్చ్ పేపర్స్ ఉంటే అందులో అప్లోడ్ చేస్తే దాని సమ్మరీ కూడా మనకి ఈ ఎలిసిట్ ఏఐ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో, రీసెర్చ్ పేపర్స్ రాసే వాళ్ళకి అండ్ చదివే వాళ్ళకి ఈ ఎలిసిట్ ఏఐ టూల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రైటింగ్ అసిస్టెంట్. సో, ఈ రైటింగ్ అసిస్టెంట్‌లో ఏంటంటే నేనైతే 2 ఏఐ టూల్స్‌ని అయితే తీసుకొచ్చాను. ఒకటి గ్రామర్‌లీ. సో, ఈ గ్రామర్‌లీ అందరికీ తెలిసిందే. లైక్ జనరల్‌గా ఇట్ చెక్స్ ద గ్రామర్ అండ్ స్పెల్లింగ్స్ అండ్ క్లారిటీ ఇన్ ద రైటింగ్ అండ్ ఏమన్నా ఫార్మాట్ తప్పున్నా సరే ఇట్ హెల్ప్స్ ఇన్ కరెక్టింగ్. అండ్ ఆల్సో ఈమెయిల్స్ రాయటానికి, ఎస్సేస్ రాయటానికి, రిపోర్ట్స్ రాయటానికి కూడా మన గ్రామర్‌ని అయితే ఇది చెక్ చేస్తా ఉంటది గ్రామర్‌లీ. అండ్ అలాగే సెకండ్ రైటింగ్ టూల్ వచ్చేసరికి క్విల్‌బోట్ అనమాట. క్విల్‌బోట్ ఏంటంటే పారాఫ్రేజెస్ సెంటెన్సెస్‌ని అయితే మనకిస్తది. సో దట్ వి కెన్ ఇంప్రూవ్ అవర్ రీడబిలిటీ. సో, మనకు చదువుకోవడానికి అయితే ఈజీగా ఉంటది. అండ్ ఇట్ ఆల్సో అవాయిడ్స్ ప్లేగరిజం. సో, ఎవరైనా రీసెర్చ్ పేపర్స్ రాసే వాళ్ళకి ప్లేగరిజం అంటే ఏంటో తెలుస్తది. లైక్ ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ద ప్లేగరిజం. సో, దానికి తగ్గట్టు మన రీసెర్చ్ పేపర్స్ అయితే మనం రాసుకోవటానికి ఈ క్విల్‌బోట్ అనే టూల్ అయితే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు థర్డ్ వన్ కాంటెంట్ క్రియేషన్‌కొచ్చేసరికి ఫస్ట్ టూల్ వచ్చేసరికి క్యాన్వా. సో, క్యాన్వాలో పోస్టర్ డిజైనింగ్ అండ్ థంబ్‌నెయిల్ డిజైనింగ్ అండ్ ప్రెజెంటేషన్స్ కూడా అయితే మీరు చాలా బాగా చేసుకోవచ్చు. సో, ఇందులో ఏఐ టూల్స్‌ని యూజ్ చేసి మన టైం వేస్ట్ అవ్వకుండానే జస్ట్ చిన్న ప్రాంప్ట్ ఇస్తే మనకు కావాల్సిన పోస్టర్స్ గానీ, మనకు కావాల్సిన థంబ్‌నెయిల్స్ గానీ అలా మనం ఏదైనా జనరేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెకండ్ టూల్ వచ్చేసరికి క్యాప్‌కట్ అనమాట. సో, క్యాప్‌కట్ అనేది అందరికీ తెలిసింది. ద మోస్ట్ పాపులర్ యాప్, వీడియో ఎడిటింగ్ యాప్. సో, ఇందులో ఏంటంటే మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ టూల్స్. సో, మనకు వర్క్ అనేది చాలా ఈజీగా అవుతది. అండ్ ఆల్సో ఆటో క్యాప్షన్స్ కూడా వర్క్ అవుతది ఈ క్యాప్‌కట్‌లో. అండ్ బెస్ట్ ఫర్ సోషల్ మీడియా మేనేజింగ్. అండ్ థర్డ్ టూల్ వచ్చేసరికి ట్యూబర్టీ అనమాట. సో, ఈ ట్యూబర్టీ ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ చేస్తదనమాట. మనకి ఇప్పుడు యూట్యూబ్‌లో ఏదైనా అప్‌లోడ్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన కీవర్డ్స్ గానీ, హ్యాష్ ట్యాగ్స్ గానీ జనరేట్ చేస్తదనమాట ఈ ట్యూబర్టీ ఏఐ టూల్ అనేది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఐడియోగ్రామ్. సో, ఐడియోగ్రామ్ ఏంటంటే టెక్స్ట్ టు ఇమేజ్ ఏఐ టూల్ అనమాట. సో, మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గ టెక్స్ట్ అయితే మనకిస్తది. సో, దాన్ని బట్టి మనకి కావాల్సినట్టుగా మన క్రియేటివిటీని యూజ్ చేసి మనకు నచ్చిన పిక్స్‌ని మనం ఏఐ ద్వారా అయితే క్రియేట్ చేయొచ్చనమాట. సో, దీస్ యాప్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కాంటెంట్ క్రియేషన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి టాస్క్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ అనమాట. సో, ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఏఐ టూల్ అయితే
టు డూ ఇస్ట్. సో, ఇందులో ఏంటంటే మన డేని గాని లైక్ మన మంత్స్‌ని గాని మనకున్న టాస్క్‌ని మనం షెడ్యూల్ చేసుకుంటే ఇట్ విల్ సజెస్ట్ ద డ్యూ డేట్స్ అనమాట. సో, మనకి డ్యూ డేట్స్ ఎప్పుడెప్పుడైతే ఉన్నాయో ఇది మనకు సజెస్ట్ చేస్తూ ఉండడం వల్ల మనం ఆ వర్క్ అనేది ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయడానికైతే యూజ్ చేస్తది. అండ్ ఆల్సో ప్రయారిటైజ్ ఫర్ టాస్క్స్ అనమాట. మనకి ఇంపార్టెంట్ టాస్క్‌ని ముందు ప్రయారిటైజ్ చేసి ముంద ముందు మనల్ని ఆ టాస్క్ చేయమనైతే ఇది ఇన్సిస్ట్ చేస్తది. అండ్ ఆల్సో గ్రూప్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉంటే మన టీమ్‌మేట్స్‌ని గూడా ఇందులో యాడ్ చేసుకొని లైక్ మన గ్రూప్ ప్రాజెక్ట్‌లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వర్క్ అయితే అసైన్ చేసుకుంటాం కదా! సో, ఇది అందులో మనం చక్కగా అసైన్ చేసుకొనుంటే వాళ్ళ వర్క్‌కి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తదనమాట. లైక్ యువర్ వర్క్ ఈస్ పెండింగ్ గో గెట్ కంప్లీటెడ్ అన్నట్టు. అండ్ సెకండ్ ఏఐ టూల్ వచ్చేసరికి నోషన్ ఏఐ. సో, ఈ నోషన్ ఏఐ అంటే మనం ఇందులో నోట్స్ తీసుకోవచ్చు, షెడ్యూల్ చేసుకోవచ్చు, టార్గెట్స్ పెట్టుకోవచ్చు. కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ నోషన్ ఏఐ అనమాట. సో, ఇదేంటంటే ఇట్ కెన్ ఫ్లెక్సిబుల్ టు మేనేజ్ అసైన్‌మెంట్స్ అండ్ డెడ్‌లైన్స్ అనమాట. సో, మనకున్న వర్క్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని దాన్ని మనం మేనేజ్ చేసుకునే విధంగా అయితే ఈ నోషన్ ఏఐ అయితే యూజ్ అవుతుంది. అండ్ మీకు ఓన్లీ ప్రొడక్టివిటీ పైనే ఒక వీడియో కావాలంటే నేను ఆల్రెడీ నా ఛానెల్‌లో ఒక వీడియో చేశాను. గో చెక్ ఇట్ ఔట్ ఇన్ ద ఐకాట్స్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కోడర్స్ గురించి అనమాట. సో, కోడింగ్ అయితే నేర్చుకోవచ్చు త్రూ ఏఐ టూల్స్. సో, ఇందులో ఫస్ట్ టూల్ వచ్చేసరికి కోడియం. సో, ఈ కోడియం ఏంటంటే కోడింగ్ అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తది. మన కోడ్స్‌లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా ఆర్ ఎల్స్ ఎనీ ఎర్రర్స్ కనిపిస్తున్నా సరే ఈ కోడియం ఏఐ టూల్ వల్ల మన కోడ్‌లో మిస్టేక్స్ ఎక్కడున్నాయైతే చూసి అదైతే కరెక్ట్ చేస్తది. సో, ఇది 20+ కోడింగ్ లాంగ్వేజెస్‌కి అయితే సపోర్ట్ ఉంది. అండ్ సెకండ్ టూల్ వచ్చేసరికి కోడ్ గీస్. సో, ఈ కోడ్ గీస్ కూడా సేమ్ అంతే. అండ్ ఇట్ సపోర్ట్స్ పైథాన్, జావా అండ్ సి ప్లస్ ప్లస్ అనమాట. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి లాంగ్వేజ్ లెర్నింగ్. ఐ మీన్ హ్యూమన్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో, మీకు ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆర్ ఎనీ అదర్ ఇండియన్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్ డ్యూయోలింగో యాప్ అయితే మీకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. సో, డ్యూయోలింగోలో లాంగ్వేజ్ లెర్నింగ్ విత్ ఫన్ ఎక్సర్సైజెస్ చిన్న క్యూట్ ఎక్సర్సైజెస్ అయితే ఉంటాయి. సో, అవి కంప్లీట్ చేసుకుంటూ మీరు లాంగ్వేజ్‌ని అయితే ఈజీగా ఏదో లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు కాకుండా ఏదో గేమ్ ఆడుతూ నేర్చుకుంటున్నట్టుగా ఉంటది. నేనైతే ఇందులో హిందీ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి హిందీ రాదు. సో, అలాగే మీరు కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవచ్చు డ్యూయోలింగో యాప్‌లో. అండ్ లాస్ట్‌లో బోనస్ యాప్స్ అయితే చెప్తా అన్నాను కదా! సో, బోనస్ యాప్స్‌లో ఫస్ట్ వచ్చేసరికి నోట్‌బుక్ ఎలామ్ అనమాట. సో, ఈ నోట్‌బుక్ ఎలామ్ అనేది గూగుల్ యొక్క ఏఐ. సో, ఇందులో ఏంటంటే మనం ఏదన్నా పీడీఎఫ్ గాని ఆర్ ఎల్స్ ఏదన్నా వెబ్‌సైట్ గాని ఏదన్నా ఒక యూట్యూబ్ వీడియో లింక్ గాని మనం దానికిస్తే సో, ఇట్ ఈవెన్చువల్లీ జనరేట్స్ ఎ పాడ్‌కాస్ట్ సో దట్ యూ వోంట్ రీడ్ ఇట్ అగైన్. సో, ఇదేంటంటే ఒక పాడ్‌కాస్ట్ అయితే తయారు చేస్తది. సో, దానివల్ల మనకి కాంప్లెక్స్ టాపిక్స్ ఏమన్నా ఉంటే ఈ పాడ్‌కాస్ట్ వినటం ద్వారా లైక్ ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నట్టు ఒక మేల్ వాయిస్ అండ్ ఒక ఫీమేల్ వాయిస్ ఒక పాడ్‌కాస్ట్‌ని అయితే రెడీ చేస్తారు. సో, ఆ పాడ్‌కాస్ట్ విని మీరు అందులో ఉన్న కాంప్లెక్సిటీని అయితే మీరు అర్థం చేసుకోవడానికైతే ఈ నోట్‌బుక్ ఎల్ఎంఏ టూల్ అయితే మీకు యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి నాప్కిన్ ఏఐ. సో, ఈ నాప్కిన్ ఏఐ ఏంటంటే టెక్స్ట్ కన్వర్ట్స్ ఇంటూ విజువల్స్ అనమాట. సో, మీరు మీ క్రియేటివిటీకి తగ్గట్టు మంచి ప్రాంప్ట్స్ ఇస్తా ఉంటే మీకు మంచి విజువల్స్‌ని అయితే ఇది జనరేట్ చేసి అయితే మనకిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి హైజిన్ అండ్ 11 ల్యాబ్స్. సో, ఈ యాప్స్ దేనికి యూజ్ అవుతాయంటే సో, టు క్రియేట్ ఏఐ అవతార్స్ అనమాట. సో, మనలాగే ఉండే మన ఏఐ అవతార్స్‌ని అయితే మనం ఈ హైజిన్ అండ్ 11 ల్యాబ్స్‌లోనైతే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్‌కి అయితే యూజ్ అయ్యిద్ది. లైక్ చాలా మంది ఫేస్ చూపించాలని అనుకోరు. సో, అలాంటి వాళ్ళకి మనకి ఈ ఏఐ అవతార్స్ అనేవి యూజ్ అయితే అవుతాయి. సో, దట్స్ ఇట్ గైస్. ఏఐ టూల్స్ ఫర్ స్టూడెంట్స్ అయితే దీస్ ఏఐ టూల్స్ ఆర్ ఫ్రీ అండ్ కొన్ని పెయిడ్ అయితే ఉంటాయి. బట్ ఫ్రీ వర్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నవి మాత్రమే మీకు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో ఎంతవరకు చూసినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్సో ఇట్లాంటి చక్కటి టెక్ కంటెంట్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ టెక్. బై బై నౌ.